అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లో స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో టిఫిన్లోకి చట్నీ చేస్తున్నా. చక్కగా కరివేపాకు వేసి చాలా రుచిగా ఉంటుంది చట్నీ. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇడ్లీ, దోశ, గారెలు, మైసూర్ బొండ, పునుగులు దేంట్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. అన్నీ అన్నది నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి చూడండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించండి. కొంచెం వేగినాక ఇప్పుడు ఒక అంగుళం అల్లపు ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత కొబ్బరిని వేయండి కొంచెం. నేనైతే కొంచెమే వేసాను, మీకు కావాలంటే ఇంకొంచెం కొబ్బరి వేసుకోండి. చట్నీ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయటం వల్ల, అల్లం వేయటం వల్ల చక్కగా చట్నీ మంచి రుచి వస్తుంది. చక్కగా ఒకసారి ఇలా చేసి చూడండి చట్నీని. కరివేపాకు మనం విడిగా తినకుండా పెద్దాళ్ళైనా పిల్లలైనా తొందరగా పారేసేస్తామన్నమాట. అలా కాకుండా ఇలా చట్నీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ కరివేపాకు ఏంటి, మునగాకు ఏంటి తినమని చెప్తున్నారు కదా. అలా పారేయకుండా ఇలా చట్నీలో వేసుకుని చేసు తింటే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. అలా కరివేపాకు కూడా వేసి అది వేగినాక ఒక గిన్నెలో తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పల్లీలు వేయించుతున్నాను. వేరుశెనగ గుళ్ళని ఒక 3/4 కప్పుకు తీసుకున్నాను అన్నమాట. మీకు కొబ్బరి ఇంకెక్కువ కావాలనుకున్నప్పుడు సగం పల్లీలు సగం కొబ్బరి వేసుకున్నా కానీ చట్నీ చక్కగా రుచిగా ఉంటుంది. పల్లీలు ఏగినవి తీసి వేరే గిన్నెలో పెట్టుకోండి. తీసేసాను నేను. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసి చక్కగా కాలినాక కరివేపాకు వేసి తర్వాత కొంచెం చిన్నుల్లిపాయ వేయండి. వేసి తాలింపు కాలినాక పక్కన పెట్టండి. ఇలా ఈ చట్నీ ఇడ్లీ, గారె, దోశ, చిన్న పునుగులు, పెద్ద పునుగులు ఏంటి, మైసూర్ బొండ, అసలు దేంట్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ చట్నీని ఇలా చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. తాలింపు ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను. పెట్టినాక ఇప్పుడు ఇందాక అన్నీ వేయించి పక్కన పెట్టాం కదా. పచ్చడికి కావాల్సినవి మిరపకాయలు, పల్లీలు అవన్నీ ఆరినవి. ఇప్పుడు జారు తీసుకుని ఆ జారులో వేసుకుని ఇక్కడ ఉప్పు సరిపాను వేసుకుని మీకు కావాలంటే చింతపండు వేసుకోండి. నేను చింతపండు వేయను అనమాట, అందుకని వేయలేదు. ఇక చట్నీ అలా వేసుకుని ఒక గిన్నెలో తీసుకుని తాలింపు కలుపుకోండి. ఇక్కడ మీకు చిట్కా చెప్తాను. మనం చట్నీ వేసినప్పుడు కొంచెం కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా కొంచెం పాలు పోసి కలుపుకోండి. చట్నీ మంచి రుచి వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా చట్నీ మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.